హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవన్నప్పుడు ఇలా సింపుల్గా ఎగ్స్ అండ్ ఆనియన్స్తో మంచి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేయడం చాలా సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడానికి మనం ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దాని షెల్ తీసేసి ఇలా ఘాట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలానే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసినప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్టే సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. మనకి కర్రీకి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో వేగిపోవాలి అలా ఏం లేదు, ఇలా లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. అందుకని ఫస్టే సాల్ట్ వేసామంటే త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకాస్త సాల్ట్ అలానే కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఇందాక ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes అలా వదిలేసామంటే ఈ కర్రీ బాగా దగ్గర పడిపోతుంది. మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ ఉప్పు కారం ఫ్లేవర్ మొత్తం కూడా ఎగ్ కూడా చాలా బాగా పడుతుంది. అంతేనండి, కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత మనం దింపేసుకోవడమే. సింపుల్గా ఎగ్ అండ్ ఆనియన్స్తో మనం సూపర్ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అండ్ రోటీలోకి రెండిట్లోకి బాగుంటుంది. ఈ రెసిపీని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.